హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. లాస్ట్ సెషన్స్ లో మనం ఆన్సిబుల్ సెటప్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకున్నాం. అసలు మాస్టర్ ని అండ్ నోట్స్ ని ఎలా సెటప్ చేయాలి అండ్ మళ్ళీ మనకి వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ ఎలా చేయాలి, అసలు ఇన్ డీటెయిల్ గా అసలు ఏంటి కామన్ యూజర్ ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఎలా ఫాలో అవుతాం, ఒక కామన్ యూజర్ కి రూట్ ప్రివిలేజెస్ ఎలా ఇస్తాము, ఆ కనెక్టివిటీ ఇష్యూస్, కనెక్టివిటీ పింగ్ మాడ్యూల్ ద్వారా ఎలా టెస్ట్ చేస్తాం అనేది ఇన్ డీటెయిల్ గా చూసాం. ఈ సెషన్స్ లో మనం ఏం చూద్దాము అంటే ఆన్సిబుల్ యొక్క అడ్హాక్ కమాండ్స్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం. అసలు ఆన్సిబుల్ కమాండ్స్ ఏంటి, ఆన్సిబుల్ అడ్హాక్ కమాండ్స్ అంటే ఏంటి, అసలు ఆన్సిబుల్ మాడ్యూల్స్ అంటే ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాం. ఓకేనా? సో మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ ద్వారా మా ఛానల్ ని ఎలా ఇంప్రూవ్ అవ్వాలనేది మీ కమెంట్స్ ద్వారా, సెషన్స్ ద్వారా మాకు చెప్పచ్చు అనమాట. ఓకే, నేను లేట్ చేయకుండా మా S3 సెషన్స్ కానీ మా ప్రీవియస్ వీడియోస్ ఏవైనా మీరు మిస్ అయితే మీరు మా సెషన్స్ లో చూసుకోవచ్చు అనమాట. మా ప్లేలిస్ట్ లో ఇన్ డీటెయిల్ గా ఉంటుంది. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఆన్సిబుల్ యొక్క అడ్హాక్ కమాండ్స్ అనేది ఏంటి అంటే, ఆన్సిబుల్ కమాండ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆన్సిబుల్ అనేది ఒక సెట్ ఆఫ్ కమాండ్స్ యూజ్ చేస్తుంది ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ఎనీ ఆఫ్ ది టాస్క్ అనమాట. ఓకే, దాంట్లో మాడ్యూల్స్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. మాడ్యూల్స్ అంటే ఏంటి అంటే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నమాట. ప్రీ డిఫైన్డ్ యామెల్ ఉంటుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యామెల్ ద్వారా, ప్లేబుక్ ద్వారా ఇన్పుట్ అనేది మాస్టర్ కి ఇస్తే ఆ ఆటోమేషన్ టాస్క్ అనేది అన్ని నోట్స్ లో తీసుకెళ్లి పర్ఫామ్ చేస్తుంది. మీరు ఇన్వెంటరీలో కనుక అన్ని నోట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ పెట్టినట్లయితే ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్ గా వస్తుంది అనమాట. సో మనం దానికి ముందు యామెల్ అంటే ముందు అడ్హాక్ కమాండ్స్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలి. ఫస్ట్ అడ్హాక్ కమాండ్స్ ద్వారా మనకి బేసిక్ అండర్స్టాండింగ్ వస్తే దాని తర్వాత మనం ప్లే బుక్ రాయడం ఇన్ డీటెయిల్ గా చూడొచ్చు అనమాట. ఓకే, సో ఆన్సిబుల్ అడ్హాక్ కమాండ్స్ అండ్ ఆన్సిబుల్ అడ్హాక్ కమాండ్స్ అనేవి చెప్పాను కదా, మాడ్యూల్స్ తో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ మాడ్యూల్ అంటే ఏంటి అంటే ప్రీ డిఫైన్డ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ టు పర్ఫార్మ్ ఎనీ టాస్క్ అండ్ ఆర్ రిటర్న్ ఇన్ పైథాన్. ఓకే, మీరు ఏదైనా మాడ్యూల్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే ఆ మాడ్యూల్ ఎలా పర్ఫార్మ్ చేయాలి, ఏం పర్ఫార్మ్ చేయాలి అనేది ఆల్రెడీ పైథాన్ లో రాసి ఉంటుంది అనమాట. సో యూ డోంట్ వాంట్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. డైరెక్ట్ గా మీరు ఆ మాడ్యూల్ ని యూజ్ చేసుకొని ఆ మాడ్యూల్ యొక్క మ్యాండేటరీ స్టఫ్ ఏమేమి పాస్ చేయాలి అనేది చూసుకుంటే సరిపోతుంది. సో మాడ్యూల్, ప్రతి ఒక్క మాడ్యూల్ ఒక టాస్క్ అనేది పర్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఆ మాడ్యూల్ కి మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ కానీ ఆర్గ్యుమెంట్స్ అన్న అని అంటాం అనమాట. అది మ్యాండేటరీ ఏవేవైతే ఉంటాయో అవి కంపల్సరీ పాస్ చేయాలి ఆర్గ్యుమెంట్స్ లాగా. ఇఫ్ ఇట్ ఈస్ ఆప్షనల్ మీరు డైరెక్ట్ గా వదిలేయచ్చు అనమాట. సో ఆ అడ్హాక్ కమాండ్స్ యొక్క సింటాక్స్ ఏంటి అనేది చూద్దాం మనం. సింటాక్స్ అనమాట. సో సింటాక్స్ వచ్చేసరికి మీరు చూసుకుంటున్నట్టయితే ఆన్సిబుల్ ఇన్వెంటరీ నేమ్ అనమాట. ఇన్వెంటరీ నేమ్ అవ్వచ్చు, ఆర్ గ్రూప్ నేమ్ అవ్వచ్చు, ఆర్ సర్వర్ అవ్వచ్చు. ఆ రెండు కాకపోతే రెండు కూడా ఇవ్వచ్చు అనమాట. సో గ్రూప్ నేమ్స్ సపరేట్ గా అన్నిట్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అనుకుంటే ఆన్సిబుల్ ఇన్వెంటరీ నేమ్ అనేది ఆప్షనల్ అండి. ఇప్పుడు మీరు డిఫాల్ట్ గా ఎట్సీ ఆన్సిబుల్ హోస్ట్ లోకి వెళ్ళేసి ఆ ఆన్సిబుల్ యొక్క ఇన్వెంటరీ మొత్తం, దాంట్లో ఇన్వెంటరీలో స్పెసిఫై చేసిన సర్వర్స్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్ గా మనకి ఎగ్జిక్యూట్ చేస్తుందని అనమాట. లేదు మీరు అది ఆప్షనల్ గా కాదు, మేము మొత్తం వేరే ఇన్వెంటరీని ట్రిగర్ చేయాలి అని అనుకుంటుంటే ఆ ఐ ఇచ్చేసేసి మీరు ఆ ఇన్వెంటరీ అనేది ఎక్కడుంది అనేది స్పెసిఫై చేసేసి గ్రూప్ నేమ్ అనమాట. ఆ గ్రూప్ లో వెబ్ సర్వర్స్ కానీ యాప్ సర్వర్స్ కానీ రెండు ఎగ్జిక్యూట్ అయితే గ్రూప్ సర్వర్, వెబ్ సర్వర్స్, కాలన్ యాప్ సర్వర్స్ అని వచ్చేసి మూడో దాని మీద కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కాలన్ డిబి సర్వర్స్ అనేది ఇచ్చేసి -m అంటే మాడ్యూల్ విచ్ ఇస్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఇన్ పైథాన్, దాన్ని వాడుకోవచ్చు. వాడుకున్న తర్వాత వాడుకోవాలి. ఆటోమేషన్ టాస్క్ ఏది పర్ఫామ్ చేస్తున్నారో దానికి అనుగుణంగా మాడ్యూల్ మీరు వెతుక్కొని దానికి -a ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయొచ్చు అనమాట. పాస్ చేయడం ద్వారా మీకు ఆ సెట్ ఆఫ్ టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనం కామన్ గా యూజ్ చేసే కొన్ని మాడ్యూల్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసరికి మనకి ఏం జరుగుతుంది, గెట్ అండర్ స్కోర్ యూఆర్ఎల్. ఇది ఒక వన్ ఆఫ్ ది మాడ్యూల్. మీరు లైనెక్స్ లో చూసుకుంటున్నట్టయితే wget అనేది యూజ్ చేస్తారు డౌన్లోడ్ చేయడానికి. సిమిలర్ గా దానికి ఈక్వల్ అండ్ మాడ్యూల్ ఆన్సిబుల్ లో ఏంటి అంటే గెట్ అండర్ స్కోర్ యూఆర్ఎల్. ఓకే, అండ్ దాని తర్వాత సెకండ్ మాడ్యూల్ వచ్చేసరికి సిపి అనేది కామన్ గా యూజ్ చేస్తారు కాపీ చేయడానికి. ఒక సర్వర్ రిమోట్ గా కానీ, రిమోట్ గా అయితే ఎస్సిపి అని యూజ్ చేస్తారు. సర్వర్ లో ఒక లొకేషన్ నుండి ఇంకో లొకేషన్ కి కాపీ చేయడానికి సిపి అనేది యూజ్ చేస్తారు. సోర్స్ డెస్టినేషన్ ఇస్తారు. దానికి ఈక్వలెంట్ మాడ్యూల్ కాపీ మాడ్యూల్ అనమాట ఆన్సిబుల్ లో. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసరికి ఫైల్ మాడ్యూల్.
ఫైల్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు? టచ్ ద్వారా, విఐఎం ద్వారా, విమ్ ద్వారా, నానో ద్వారా ఒక ఫైల్ ని క్రియేట్ చేసేసి ఎకో ఆన్ చేసేసి రీడైరెక్ట్ కూడా చేస్తారు అవుట్పుట్ ని. అన్ని రకాలుగా లైనక్స్ లో క్రియేట్ చేస్తారు. అదే దానికి ఈక్వలెంట్ మాడ్యూల్ ఫైల్ మాడ్యూల్ అన్న. ఫైల్ మీద ఏమైనా పర్ఫార్మెన్స్ చేయాలి, ఏదైనా మీరు ఏదన్నా మోడిఫికేషన్ చేసుకోవచ్చు, ఫైల్ క్రియేట్ చేసేసి ఏదన్నా మోడిఫై చేయాలి అనే ఆపరేషన్స్ ఏవైనా చేయాలి అనుకుంటే ఫైల్ మాడ్యూల్ అనేది ఉపయోగిస్తారు ఆన్సిబుల్ లో. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసరికి యూజర్ మాడ్యూల్. మీరు లైనక్స్ లో యూజర్ యాడ్ కానీ యాడ్ యూజర్ అనే కమాండ్ ద్వారా మనం ఒక యూజర్ ని యాడ్ చేస్తాం లైనక్స్ లో. దానికి ఈక్వలెంట్ మాడ్యూల్ ఇక్కడ యూజర్ మాడ్యూల్ అన్నమాట. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసరికి పింగ్ మాడ్యూల్. మీరు కనెక్టివిటీ టెస్ట్ చేసుకోవడానికి లైనక్స్ లో పింగ్ అండ్ ఐపీ అడ్రస్ ఇస్తారు. దీనికి కూడా సిమిలర్ మాడ్యూల్ ఆన్సిబుల్ లో పింగ్ అనే మాడ్యూల్ ఉంటుంది. నేను స్టార్టింగ్ ఆన్సిబుల్ -m పింగ్ ఆల్ అని కొట్టాను అని అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఆన్సిబుల్ -m మీకు సింటాక్స్ చెప్పాను, ఇన్వెంటరీ అనేది ఆప్షనల్ అన్నమాట. సో నేను డిఫాల్ట్ ఇన్వెంటరీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కాబట్టి -m అనేది మాడ్యూల్ ఏంటి ఇక్కడ పింగ్, అండ్ ఆల్ అనేది ఏంటి అన్నిటి మీద ఎగ్జిక్యూట్ అవ్వాలి అని. మీరు గ్రూప్ నేమ్ ఇవ్వచ్చు, సర్వర్ నేమ్ ఇవ్వచ్చు, ఏదన్నా ఇవ్వచ్చు. అక్కడ నేను ఆల్ అని పెట్టాను కాబట్టి అన్ని సర్వర్స్ పింగ్ అవుతాయి. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసరికి మనకి ఎం మాడ్యూల్. మీరు ఆపరేటింగ్ సిస్టమ్ డిపెండెన్సీ ఉంటాయి కదండి, దీన్ని మనం ప్యాకేజ్ మేనేజర్ అని అంటాం. ఓకే, దీనికి ముందు రెడ్ హ్యాట్ ప్యాకేజ్ ఆర్పిఎం అనేవి ఉండేవన్నమాట. దాని తర్వాత ఎం అనే మాడ్యూల్ ఇంప్లిమెంట్ చేశారు లైనక్స్ లో. ఓకే, ఎం అనేది ప్యాకేజ్ మేనేజర్ ఫర్ రెడ్ హ్యాట్. యాప్ట్ అనేది డెబియాన్ కి యూజ్ చేయొచ్చు, ఉబుంటుకి యూజ్ చేయొచ్చు, అండ్ దాని తర్వాత విండోస్ కి వచ్చేసరికి చాక్లెటీ అని ఉంటుంది, అండ్ పైథాన్ కి వచ్చేసరికి పిప్ అనేవి ఇలాంటి ప్యాకేజ్ మేనేజర్స్ ఉంటాయి. మీరు ఆపరేటింగ్ సిస్టమ్ కి సిమిలర్ గా మీరు ఇక్కడ ఎం అనే మాడ్యూల్ ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అదే వేరే ఫ్లేవర్ ఆఫ్ ఓఎస్ అయితే దానికి తగ్గట్టు మాడ్యూల్స్ ఉంటాయి. యాప్ట్ అనే మాడ్యూల్ దానికి వర్కౌట్ అవుతుంది, దేనికి డెబియానికి కానీ ఓకే ఉబుంటుకు కానీ ఉపయోగించుకోవచ్చు. అలానే షెల్ మాడ్యూల్ ఉంటాయి. డిఫాల్ట్ గా షెల్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి ఒక లైనక్స్ మిషన్స్ లో అని అనుకుంటే షెల్ అనే మాడ్యూల్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, మీరు షెల్ అనే మాడ్యూల్ ని డిఫాల్ట్ గా ఇంప్లిమెంట్ చేయొద్దండి. ఒకవేళ ఎటువంటి మాడ్యూల్స్ లేని పక్షాన మాత్రమే ఈ షెల్ మాడ్యూల్ అనేది ఉపయోగించుకోవాలి. ఓకేనా? అండ్ దాని తర్వాత వచ్చేసరికి సర్వీస్ మాడ్యూల్. మీరు లైనక్స్ లో ఏం చేస్తారండి, సర్వీస్ నేమ్, స్టార్ట్ ఆర్ స్టాప్ ఆర్ రీస్టార్ట్ ఆర్ రీలోడ్ ఇలాంటివన్నీ ఉపయోగిస్తారు అనమాట. ఆర్ఎల్ సిస్టమ్ సిటిఎల్ అని యూజ్ చేస్తారు. ఒక సర్వీస్ రన్నింగ్ లో ఉందా లేదా, దాన్ని స్టార్ట్ చేయడం ఎలా డిప్లాయ్మెంట్ అయిన తర్వాత. సో సర్వీస్ అనేది ఉపయోగిస్తారు. దీనికి ఈక్వలెంట్ గా మాడ్యూల్ ఏంటి, సర్వీస్ మాడ్యూల్ ఇక్కడ లైనక్స్ లో. దాని తర్వాత అన్ఆర్కేవ్ అనమాట. ఓకే, సో లైనక్స్ లో మీరు టార్ ఫైల్స్ కానీ జిప్ ఫైల్స్ కానీ డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని అంటార్ కానీ అన్జిప్ కానీ చేస్తారు. టార్ -xvf అని ఉపయోగిస్తారు. దానికి ఈక్వలెంట్ మాడ్యూల్ ఇక్కడ ఏంటి అంటే ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అన్ఆర్కేవ్ అనే మాడ్యూల్ ఉంటుంది. అది ఉపయోగించుకొని దానికి ఈక్వలెంట్ అట్రిబ్యూట్స్ పాస్ చేసేసి దాన్ని బయటకు తీస్తారనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకుంటున్నట్టయితే ఆన్సిబుల్ వల్ల ఎన్ని కమాండ్స్ ఉంటాయి, ఆన్సిబుల్ లో ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్ గా చూద్దాం. మనం ప్రాక్టికల్ గా చూపిస్తాను. నా సర్వర్స్ అనేవి అప్ అండ్ రన్నింగ్ ఉన్నాయి మీరు చూసుకుంటున్నట్టయితే. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను sudo su నా ఆన్సిబుల్ యూజర్ కి స్విచ్ అయిపోతాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కనెక్టివిటీ అనేది టెస్ట్ చేస్తానండి. ఇంకొంచెం జూమ్ చేస్తాను. ఓకే sudo ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ansible సారీ ansible -m అండ్ పింగ్ ఆల్. ఓకే, -m అనేది ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది, మాడ్యూల్, అండ్ పింగ్ అనేది మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను. ఇది వన్ ఆఫ్ ది మాడ్యూల్. మీరు మిగతా అన్ని మాడ్యూల్స్ కూడా యూజ్ చేయొచ్చు, అది కూడా మనం చూద్దాం. అండ్ ఆల్ అని వచ్చేసరికి ఏంటి అంటే అన్ని సర్వర్స్ ఉన్నాయన్నమాట. అన్ని సర్వర్స్ మనం రిమోట్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా అనేది చూస్తున్నాను. అంటే కనెక్టివిటీ ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఎస్టర్ కొడితే అసలు కనెక్షన్స్ లో ఉన్నాయా లేదా అని చూపిస్తుంది. పాంగ్ రెస్పాన్స్ వచ్చింది కదండి రెండిటికి. సో రెండు అనేవి రిమోట్ గా వర్క్ అవుతున్నాయి. నేను మరీ జూమ్ ఎక్కువ చేశాను. ఓకే, ansible -m పింగ్ ఆల్ అని కొట్టగానే అన్ని రిమోట్ గా రెస్పాన్స్ ఇస్తుంటది అనమాట. ఓకే, పర్ఫెక్ట్లీ ఫైన్. కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆన్సిబుల్ ఈ కమాండ్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తే ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి అనేవి చూపిస్తుంది. ఆన్సిబుల్ ఓకే -dog ఓకే అండ్ wc వర్డ్ కౌంట్ ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి అనేది చూడండి. ఇది లైనక్స్ కమాండ్ అండి. ఓకే, ఇన్కరెక్ట్ ఆప్షన్స్ అని అంటుంది. చూసినట్టయితే -l అనేది మిస్ చేశాను నేను, సారీ. ఓకే,
ఇప్పుడు మీరు చూసుకుంటున్నట్టయితే ఎన్ని మాడ్యూల్స్ అనేవి వస్తాయి? 3387 మాడ్యూల్స్ ఉన్నాయండి. మనం చూసుకున్నట్టయితే Ansible లో ప్రతి ఒక్క మాడ్యూల్ ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మా మాడ్యూల్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలి ఏంటి అంటే, దాని తర్వాత ఆ మాడ్యూల్ ని గ్రెప్ చేయొచ్చు. ఓకే, Ansible హైఫన్, ఇక్కడ మీరు సింటాక్స్ చూసుకుంటున్నట్టయితే మైనస్ ఈ కమాండ్ ఏమి ఇస్తుంది అంటే ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి అనేది ఇస్తుంది అనమాట. ఓకే, -l, దాని తర్వాత ఒక్కొక్క మాడ్యూల్ ఎలా మాడాలి అనేది, షెల్ అంటే షెల్ కి సంబంధించిన మాడ్యూల్స్ మొత్తం వస్తాయి. ఓకే, ఇక్కడ WC అని ఇచ్చేస్తే -l అంటే వర్డ్ కౌంట్ వస్తుంది. ఈ పైప్ ఆపరేటర్ అంటే ఒక అవుట్పుట్ ని ఒక ఇన్పుట్ వేరే కమాండ్ కి ఇన్పుట్ ద్వారా ఇస్తాము. ఇది లైనెక్స్ కి సంబంధించిన కమాండ్స్ అనమాట. గ్రెప్ అనేది ఒక పదాన్ని వెతకడం కోసం మనం ఉపయోగిస్తాం అనమాట. ఓకే, ఈ షెల్ అనేది ఇన్ని రకాలైన మాడ్యూల్స్ ఉన్నాయి షెల్ కి సంబంధించినవి, ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు అని దీని మీనింగ్ అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి అది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము అనేది Ansible. ఓకే, Ansible, ఓకే, -Ansible, ఓకే, .shell అని ఉంది. ఓకే, అంటే ఇలా చూసుకున్నట్టయితే అది ఎలా ఏమేం మ్యాండేటరీ పాస్ ఆర్గ్యుమెంట్స్ చేయాలి అనేవి ఇన్ డీటెయిల్ గా మనం చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఏంటి ఏమేమి ఉన్నాయి అనేవి ఇన్ డీటెయిల్ గా చూడొచ్చు అనమాట. ఆర్గ్యుమెంట్స్ ఏమేం పాస్ చేయాలి, ఏవేవైతే మ్యాండేటరీ కాదు అనేది ఇన్ డీటెయిల్ గా మనం చూడొచ్చు అనమాట ఆ మాడ్యూల్ గురించి. అలాగే మనం మాడ్యూల్స్ ద్వారా చెప్పాను కదండి సింటాక్స్. ఓకే, సింటాక్స్ Ansible ఆల్ అనేది లాస్ట్ లో ఇవ్వచ్చు, ఎక్కడన్నా ఇవ్వచ్చు. ఓకే, ఓకే, Ansible ఆల్ అని ఉంది కదా, Ansible -m మాడ్యూల్ ఇక్కడ ఏంటి షెల్ అన్నమాట. ఓకే, ఇక్కడ షెల్ అనే మాడ్యూల్ లైనెక్స్ కి సంబంధించిన మాడ్యూల్. డిఫాల్ట్ గా మీరు ఏ కమాండ్ దొరకకపోతే ఈ కమాండ్ యూజ్ చేసుకోవాలి. దానికి ఆర్గ్యుమెంట్స్ వచ్చేసరికి హైఫన్ టాప్ అని ఇలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఆల్ అని లాస్ట్ లో ఇవ్వచ్చు, ఎక్కడన్నా ఇవ్వచ్చు. ఓకే, ఇన్వెంటరీ అనేది ఇక్కడ ఆప్షనల్ కాబట్టి నేను పాస్ చేయట్లేదు. ఓకే, షెల్ డేట్ అనేది అన్ని సర్వర్స్ యొక్క డేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. పింగ్ మాడ్యూల్ వస్తుంది, ఆల్ అనేది లాస్ట్ లో కూడా పెట్టుకోవచ్చు. df -h సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అన్నిటి గురించి తెస్తుంది. ఓకే, అప్ టైం తెస్తుంది. -m షెల్, అండ్ షెల్ కి అట్రిబ్యూట్స్ వచ్చేసరికి అప్ టైం ఇస్తున్నాను. అండ్ Ansible ఆల్ అండ్ షెల్ అనేది మాడ్యూల్, అండ్ -a అండ్ ఫ్రీ -m అన్నమాట, ఎంత స్పేస్ ఉంది అనేది. ఓకే, డీటెయిల్ గా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఓకే, నేను చూపిస్తాను ఒక శాంపుల్ కమాండ్ రాసి Ansible -m. ఓకే, మాడ్యూల్ ఏంటి, మాడ్యూల్ ఏం చెప్పాను, ఏదన్నా మాడ్యూల్ ఉపయోగించుకోవచ్చు దీంట్లో ఇవి వన్ ఆఫ్ ది శాంపుల్ మాడ్యూల్స్ అనమాట. ఓకే, షెల్ మాడ్యూల్ ఉపయోగిస్తే ఏవన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసుకో, నేను ఇది వన్ ఆఫ్ ది మాడ్యూల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి. ఇక్కడ షెల్ ప్లేస్ లో షెల్ అండ్ మ్యాండేటరీ కాదు, వన్ ఆఫ్ ది మాడ్యూల్ అనమాట, మాడ్యూల్స్ లో మొత్తం. ఓకే, Ansible -m అండ్ షెల్ అండ్ -a అట్రిబ్యూట్స్ వచ్చేసరికి మీరు డబుల్ కాలన్ ఆర్ సింగిల్ కాలన్ లో పెట్టచ్చు. అప్ టైమ్ అని ఇట్లా ఎగ్జిక్యూట్ చేసేసి దేని మీద ఎగ్జిక్యూట్ అవ్వాలి, అన్ని సర్వర్స్ మీద ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అన్ని ఇన్ఫర్మేషన్ అప్ టైం ఎప్పుడు రీబూట్ అయింది అనేది చూపిస్తుంది. ఓకే, సిమిలర్ గా Ansible -m పింగ్ ఆల్, పింగ్ కాదు, ఓకే, ఫ్రీ, ఓకే సారీ, -a, ఓకే సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యూల్ షెల్ అండ్ -a అండ్ అట్రిబ్యూట్స్ వచ్చేసరికి ఏంటి అని చెప్పేస్తే మనం చూసే ఫ్రీ షెల్ మాడ్యూల్ కదండి, -m, ఫ్రీ -m, అండ్ దేని మీద ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆల్ మీద ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, అన్ని సిస్టమ్ ఇన్ఫర్మేషన్ యొక్క దాన్ని ఇన్ డీటెయిల్ గా ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, అప్ టైం కానీ df -h కానీ ఎలా అన్నా ఇవ్వచ్చు అనమాట. మీరు సపరేట్ IPR అని ఇచ్చేస్తే దీని అడ్రస్ వస్తుంది. దీన్ని ఒకటే కావాలి అని అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చేసి Ansible -l ఆల్ అని ఇవ్వకుండా, ఓకే, మీరు అది ఒకటే ఇచ్చారంటే దాని మీద ఒకటే సిస్టమ్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. చూసారా? సో దీని మీదే కాదు, నేను దీని మీదే కావాలి, రెండిటి మీద కావాలి అని అనుకుంటే, ఓకే, ఇది లైనెక్స్ కమాండ్ అండి. ఓకే, ఐపీకి సంబంధించిన ఐపీ అడ్రస్ కి సంబంధించింది. సో నేను దీని దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ కాలన్ ఇచ్చేసి మళ్ళీ నేను ఇక్కడ మళ్ళీ ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, చూసారా, రెండింటి మీద వస్తుంది. రెండింటిని కలిపి హెచ్సి Ansible హోస్ట్ లో పెడితే Ansible, ఓకే, VM హెచ్సి Ansible హోస్ట్. ఓకే, దీంట్లో కనుక మనం ఓన్లీ ఇన్ డీటెయిల్ గా వెబ్ సర్వర్స్ అని ఇచ్చాం కదా, ఇలా వెబ్ సర్వర్స్ ని కూడా పింగ్ చేయొచ్చు. ఒక వెబ్ సర్వర్ లో ఇక్కడ నేను ఇన్సర్ట్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఎగ్జిట్ అవుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను అన్నిట్లో కాకుండా రెండిటి మీద కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ ఆల్ అని ఇవ్వకుండా వెబ్ సర్వర్స్ అని ఇస్తాను. ఓకే,
అంటే ఓన్లీ వెబ్ సర్వర్స్ లో 2 ఉన్నాయి కాబట్టి 2 లిస్ట్ చేసాం కాబట్టి రెండిటి మీద వస్తుంది అనమాట. అదే నేను ఆన్సిబుల్ హోస్ట్ లోకి వెళ్ళేసి ఒకదానికి వెబ్ సర్వర్ అని ఇస్తాను అండ్ ఇంకో దానికి యాప్ సర్వర్స్ అని ఇస్తాను అనమాట. ఫస్ట్ ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్తాను. ఓకే, ఇన్సర్ట్ నేను రూట్ యూజర్ గా లేనండి. ఓకే, దాని గురించే సూడోకి వెళ్ళేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సూడో ఇంక్లూడ్ చేయాలి సూపర్ యూజర్ గా. ఓకే ఓకే సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిట్ అవుతాను అండ్ రూట్ యూజర్ కి స్విచ్ అవుతాను. ఓకే, ఇప్పుడు విమ్ ఎట్సి ఆన్సిబుల్ హోస్ట్. ఓకే, హోస్ట్ లోకి వెళ్ళాను అండ్ దాని తర్వాత ఇన్సర్ట్ మోడ్ లోకి వెళ్ళాను. షిఫ్ట్ జీ కొడితే లాస్ట్ లోకి వచ్చాను. ఓకే, ఎస్కేప్. ఇక్కడ నేను ఏం చేస్తాను, యాప్ సర్వర్స్ అని పెడతాను. ఓకే, యాప్ సర్వర్స్ అనేది ఒక గ్రూప్ గా క్రియేట్ చేసి ఇప్పుడు డబ్ల్యూక్యూ అని కొట్టే సెంటర్ వచ్చేసాను అండ్ సూడో ఎస్యు ఆన్సిబుల్ యూజర్ లోకి వెళ్ళేసి ఓకే ఎంటర్. అండ్ ఇఫ్ యూ సి మళ్ళీ మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టయితే ఈ కమాండ్ వెబ్ సర్వర్స్ కాకుండా ఇప్పుడు వెబ్ సర్వర్స్ అంటే ఒకటే వస్తుందండి. ఓకే, ఎందుకంటే అది మొత్తం ఒకటే పెట్టాను అనమాట దాని లోపల, కాబట్టి ఒక సర్వర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ యాప్ సర్వర్స్ అని పెట్టానంటే యాప్ సర్వర్స్ ఓకే అదొకటే ఇన్ఫర్మేషన్ ని తెస్తుంది అనమాట. రెండింటిది కావాలి అంటే యాప్ సర్వర్స్ వెబ్ సర్వర్స్ ఓకే రెండింటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, మీరు చూసుకుంటే కన్ఫ్యూజ్ అంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. సో రెండు ఇన్ఫర్మేషన్ ఇలా వచ్చేస్తుంది. ఓకే, అన్నిటి గురించి తెస్తుంది. సో ఇలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క మాడ్యూల్ అట్లానే అండి, బేసిక్ సింటాక్స్ ఉంటుంది ఇక్కడ. ఆన్సిబుల్ అండ్ మాల్ ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. -m అండ్ షెల్ ఏ కమాండ్ ఏ మాడ్యూల్ అనేది మీరు ఇన్ డీటెయిల్ గా చూసుకోవచ్చు. నెట్ లో కూడా సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుందండి. ఓకే, ఆన్సిబుల్ మాడ్యూల్స్ ఆఫ్ గెట్ అండర్ స్కోర్ URL అని కొడితే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వాడాలి ఏంటి, దీనికి మ్యాండేటరీ పారామీటర్స్ ఏంటి ఓకే చూసుకున్నట్టయితే సరిపోతుంది మనకి. గెట్ అండర్ స్కోర్ URL అని చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ గెట్ అండర్ స్కోర్ ఫైల్ అండ్ URL ఇస్తామన్నమాట డౌన్లోడ్ చేయడానికి, టార్ ఫైల్ కాబట్టి. ఓకే, అండ్ దాని తర్వాత డెస్టినేషన్ ఎక్కడ డౌన్లోడ్ అవ్వాలి, ఏం డౌన్లోడ్ అవ్వాలి, చెక్ సమ్ అనేది వేరే కాన్సెప్ట్ అండి. సో ఇది మన ఇంటిగ్రిటీ గురించి ఇది యూజ్ చేస్తాం. మోడ్ అనేది ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసేసి సోర్స్ ఇలాంటివన్నీ చేస్తాం. ఓకే, సో ఇలా ఉంటాయండి. -m అనే దగ్గర -m అని ఇచ్చేసి అండ్ గెట్ అండర్ స్కోర్ URL ఇచ్చేసి -a అని ఇచ్చి డబుల్ ఆరోస్ ఇచ్చేసి URL ఇచ్చి ఇది ఇచ్చేసి అండ్ డెస్టినేషన్ అన్ని ఇవన్నీ ఫైల్ అనే దగ్గర -m తర్వాత షెల్ అని ఇచ్చే బదులు ఫైల్ అని ఇస్తాం. అండ్ ఈ పారామీటర్స్ అన్నిటికి సంబంధించినవి -a ఇచ్చేసి డబుల్ ఆరో లాగా ఇచ్చేసేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తామని అనమాట. ఓకేనా, అలా ఎగ్జిక్యూట్ అవుతాయి మనకి కావాల్సినవి ఏవైనా సరే. సో మీరు ఏదైనా పర్ఫామ్ చేసుకోవచ్చండి యాజ్ అ లైన్. ఏ మాడ్యూల్ ఏ టాస్క్ పర్ఫామ్ చేస్తుంది అనేది మీకు పర్ఫెక్ట్ గా తెలియాలి. ఓకే, ఆన్సిబుల్ డాక్యుమెంటేషన్ కి వెళ్తే మీరు యాక్చువల్ గా ఇన్ డీటెయిల్ గా మీకు తెలుస్తుంది అనమాట యాక్చువల్ గా. సో మ్యాండేటరీ ఏమేం పాస్ చేయాలి ఏం పాస్ చేయకూడదు అనేవి ఆన్సిబుల్ డాక్యుమెంటేషన్స్ లో మీరు చూస్తారు. ఇక్కడ రిక్వైర్డ్ ఎస్ అని ఉందంటే అది కంపల్సరీ పాస్ చేయాల్సిన ఆర్గ్యుమెంట్ అండి. ఆర్గ్యుమెంట్స్ ఆర్ అట్రిబ్యూట్స్ అంటారు, అది కంపల్సరీ పాస్ చేయాలి. డెస్టినేషన్ ఎస్ అని ఉంది, ఎక్కడ కాపీ చేయాలి. ఓకే, దాని తర్వాత URL కంపల్సరీ URL స్పెసిఫై చేయాలి, ఆ రెండు. ఓకే, గెట్ అండర్ స్కోర్ URL ఇచ్చి డెస్టినేషన్ ఇచ్చి మోడ్ ఇవ్వాలి. మోడ్ అనేది ఆప్షనల్, ఇక్కడ డెస్టినేషన్ URL అనేది మ్యాండేటరీ. ఈ నేమ్ అనేది మీరు ఏం చేయాలి అనుకునేది పర్ఫామ్ చేస్తున్నారు. అడ్హాక్ లో అయితే -m అండ్ గెట్ అండర్ స్కోర్ URL అండ్ అట్రిబ్యూట్స్ ఇవి పాస్ చేస్తాం. అలా మీరు ఏదైనా టాస్క్ అనేది పర్ఫామ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనం కొన్ని టాస్క్లు చూద్దామండి, ఎలా పర్ఫామ్ చేయాలి ఏం చేయాలి అనేది. లెట్ us see some of the sample. జావా ఇన్స్టాల్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా అనేది ఎలా ఇన్స్టాల్ చేస్తారండి, మనం m ఇన్స్టాల్ ఓకే జావా -1.8.0 అండ్ OpenJDK. అక్కడ 1.8.0 లో మీరు లేటెస్ట్ ఇవ్వచ్చు, మీకు ఏ వర్షన్ కావాలంటే అలా ఇవ్వచ్చు అనమాట. కమెంట్స్ లో రాస్తాను నేను m ఇన్స్టాల్ జావా -1.8.0 ఓకే OpenJDK ఓకే అండ్ మళ్ళీ అంతే -y అని ఇస్తే ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. అదే ఆన్సిబుల్ లో ఎలా చేయాలి అని అంటే ఆన్సిబుల్ ఓకే -m అండ్ మాడ్యూల్ ఏం చెప్పాను, ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే ప్యాకేజ్ మేనేజర్. ఇక్కడ నేను రెడ్ హ్యాట్ తీసుకున్నాను కాబట్టి m అని పెడుతున్నానండి. అండ్ -a అట్రిబ్యూట్స్ ఏంటి,
అండ్ నేమ్ వచ్చేసరికి డబుల్ ఆరో అండ్ నేమ్, అండ్ దీనికి వచ్చేసరికి జావా -1.8.0, ఓకే, అండ్ ఓపెన్ జేడీకే, ఓకే, ఓపెన్ జేడీకే. అండ్ దాని తర్వాత స్టేట్స్ ఉంటాయండి. మనం స్టేట్స్ వచ్చేసరికి ప్రెసెంట్, ఆబ్సెంట్ ఇలాంటివి ఉపయోగిస్తాం అనమాట ఆన్సిబుల్లో. ప్రెసెంట్ అంటే కంపల్సరీ ఉండాలి అని అనమాట. ఇన్వెంటరీ ఏంటి, ఆల్. రెండిట్లో జావా అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటున్నట్టయితే సక్సెస్ అని వచ్చింది అనమాట. ఓకే, జావా అని కొడితే ఇప్పుడు వర్షన్ అని కొడితే మీకు జావా వస్తుంది. ఓకే, ఓన్లీ జావా సారీ ఒక్క నిమిషం. ఓకే, విచ్ జావా అని కొడితే వస్తుంది అనమాట. అలానే ఇక్కడ కూడా విచ్ జావా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సిమిలర్ గా మీరు ఏది కావాలంటే ఇప్పుడు ఒకవేళ నేను వేరేవి కూడా టాస్క్లు ఇక్కడ ఇచ్చాను కదండి, గిట్ అనేది ఇన్స్టాల్ చేయాలి అని అనుకుంటే ఆన్సిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాస్తాం, ఆన్సిబుల్ -m, దాని తర్వాత మాడ్యూల్ ఏంటి, దాని తర్వాత m అనే మాడ్యూల్ పర్ఫామ్ అవుతుంది. ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే దానికి కావాల్సిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి, నేమ్ అని పెడతాను అండ్ గిట్ అని పెడతాను. ఓకే, గిట్ అని ఇస్తాను. ఓకే, అండ్ స్టేట్ వచ్చేసరికి ప్రెసెంట్, ఓకే, ఆర్ఎల్స్ ఇన్స్టాల్, అలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ప్రెసెంట్ స్పెల్లింగ్ తప్పిచ్చేసి ఇలా ఇస్తే ఓకే ఆర్గ్యుమెంట్ అలా చూపిస్తుంది అనమాట. ఓకే, ఓన్లీ కొన్ని ఉంటాయి తప్పు చూపిస్తుంది అని వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఓన్లీ ఈ స్టేట్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి, రిమూవ్డ్, ఓకే, ఆర్ఎల్స్ ప్రెసెంట్, ఆర్ఎల్ లేటెస్ట్, ఆర్ఎల్స్ ఇన్స్టాల్, ఇవి మాత్రమే చేయాలి గాట్. కానీ నాకు వచ్చింది ఏంటి, గాట్ ఏంటి, ప్రెసెంట్ అని వచ్చింది. సో వాల్యూ మస్ట్ బి వన్ ఆఫ్ ది ఆబ్సెంట్, ఇలా ఈ మాడ్యూల్స్ మాత్రమే ఉండాలి అని చెప్తుంది అనమాట. తంతుంది ఎర్రర్ గా. ఓకే, ప్రెసెంట్ అని పెడతాను, ఇప్పుడు ఎంటర్ ఇస్తే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది అండ్ అన్నిట్లో గిట్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, గిట్ అంటే వచ్చేస్తుంది అనమాట. గిట్ అంటే గిట్ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఆ కమాండ్స్ అనేసి చూపిస్తుంది అనమాట. సో మీకు కావాల్సిన మాడ్యూల్ ఏది కానీ ఎలాంటిదైనా సరే మావిన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మావిన్ అంటే ఎం ఇన్స్టాల్ అలా చేస్తారు, ఆర్ఎల్స్ రిపాజిటరీ డౌన్లోడ్ చేయొచ్చు. దాని తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఎక్స్ట్రాక్ట్ ఏం చెప్పాను, అన్ఆర్కేవ్ మాడ్యూల్ సోర్స్ అనేది MySQL ఏదైనా ఇంజినెక్స్ మీరు కమాండ్ ఏది ఇచ్చినా సరే ఆన్సిబుల్ -m, ఓకే, m అనేది ఇన్స్టాల్ చేసేసి నేమ్ అని ఇచ్చేసేసి httpd ఆర్ ఇంజినెక్స్ అని చెప్పేసి అన్నిట్లో ఆల్ అని పెట్టి, ఇప్పుడు నేను m ఇన్స్టాల్ ఆన్సిబుల్ -m అండ్ దాని తర్వాత మాడ్యూల్ ఏంటి m అండ్ దాని తర్వాత నేమ్ ఏంటి httpd, ఓకే, దాని తర్వాత స్టేట్ ఏంటి ప్రెసెంట్ అండ్ ఆల్ కాలన్ క్లోజ్ చేయాలి. ఓకే, httpd అనేది ఇన్స్టాల్, ఇది ఈ ఫ్లేవర్ కి సంబంధించింది కాదండి, అందు గురించి అట్లా వస్తుంది ఎర్రర్. ఓకే, అపాచీ 2 అని కొట్టాలి నాకు తెలిసి. సో అమెజాన్ లైనక్స్ కాబట్టి ఓకే, మీరు ఇంకా మీకు కావాల్సిన మాడ్యూల్స్ అన్ని ఇంకా థ్యాంక్ యూ అండి. ఓకే, మీకు కావాల్సిన మాడ్యూల్స్ ఏవైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫ్రమ్ మై ఎండ్. మీకు కావాలంటే ఏ మాడ్యూల్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కావాల్సింది ఆటోమేషన్ మాన్యువల్ టాస్క్ ఏది ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలి. ఒకవేళ కాపీ మాడ్యూల్ అంటే ఆన్సిబుల్ -m, ఓకే, దాని తర్వాత కాపీ అనేది మాడ్యూల్ అండ్ దాని తర్వాత అట్రిబ్యూట్స్ ఒక ఫైల్ తీసుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఆప్ట్ లో టెంప్ లో అండ్ దాని తర్వాత ఓకే వకీల్ సాబ్ అని పెడతాను. sab.txt ఎక్కడికి వెళ్ళాలి, ఇది టెంప్, ఓకే, డెస్టినేషన్ టెంప్, అక్కడికి వెళ్ళిపోవాలి, డెస్టినేషన్ అని ఇవ్వాలి, సారీ ఇక్కడ డెస్టినేషన్ హైఫన్ ఓకే టెంప్, ఓకే, క్లోజ్ చేశాను అండ్ ఆల్ మీద ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, అసలు లేదంటుంది కాపీ అనే, అసలు మీకు టెంప్ లో ఎల్ఎస్ అనే దాంట్లో ఒకవేళ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను, మీకు ఎర్రర్ చూపిస్తాను, చదవండి. ఇది చూస్తే ద టాస్క్ కాపీ మాడ్యూల్ హ్యాస్ ఎక్స్ట్రా పారమ్స్, ఓకే, ఎక్స్ట్రా కూడా పారమ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది దీని మీనింగ్ అన్నమాట. ఓకే, కాపీ మాడ్యూల్ కి అప్పుడు మీరు ఏమేమి చూడాలి, ఏం మాడ్యూల్ అనేది ఎక్స్ట్రా పారమ్స్ అంటే మీరు ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. నేను ఏం తప్పు చేశానో నాకు ఇక్కడ అర్థమవుతుంది. సోర్స్ అని కొట్టాలి, ఇక్కడ కొట్టలేదు.
సో మీరు సోర్స్ అనేది ఇలా ఇవ్వాలన్నమాట కాపీ మాడ్యూల్ కూడా. ఓకే, సో నేను ఇదే కమాండ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను మీరు చూసినట్టయితే. ఓకే, మీరు ఆ ఎర్రర్ చదవాలండి. సో సోర్స్ అని కొట్టాను. దీని తర్వాత ఇది కూడా ఏం చెప్తుంది, కుడ్ నాట్ ఫైండ్ అవర్ యాక్సెస్. ఓకే, ఈ ఫైల్ అనేది లేదు, చూసుకో, సరిగా చూసుకో అని చెప్తుంది అనమాట. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తాను, ఎకో అండ్ దాని తర్వాత వకీల్ ఒకటి మూవీస్. ఓకే, మూవీస్ వెరీ గుడ్ అనేది ఒకటి కంటెంట్ రాస్తా. ఓకే, మూవీస్ వెరీ గుడ్ అండ్ డబుల్ ఆరో ఇచ్చేసేసి వకీల్ సాబ్ అని పెడతాను అనమాట. వకీల్ సాబ్. ఓకే, ఎక్సలెంట్ మూవీ అని ఏదో ఒకటి రీడైరెక్ట్ చేశాను. ఇప్పుడు క్యాట్. ఓకే, ఇది టెంపుల్లోకి వెళ్తుంది, కాపీ చేస్తాను ఆర్ఎల్స్ మూవ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఎల్ఎస్ చూస్తే ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, మూవ్ చేస్తాను వకీల్ సాబ్, ఇక్కడికి మూవ్ చేస్తాను టెంపుల్లోకి అండ్ దాని తర్వాత ఎంటర్ ఇస్తాను. ఇప్పుడు క్యాట్ టెంప్ వకీల్ సాబ్. ఓకే, మూవీస్ వెరీ గుడ్. ఇప్పుడు మీరు అదే కమాండ్ కంట్రోల్ ఆర్ ఆన్సిబుల్. ఓకే, ఇప్పుడు ఎంటర్ చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా తప్పని చెప్తుందండి. ఓకే, ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చేయాలి, టెంపుల్లోకి వెళ్ళేసి ఓకే వకీల్. ఇప్పుడు మీరు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చూపిస్తానండి. ఓకే, సిడి టెంప్. ఓకే, ఎల్ఎస్ ఎల్ఎల్ ఏం లేదు వకీల్ సాబ్ అని. ఓకే, ఆర్ఎల్స్ గ్రెప్ వకీల్ అని కొడతాను. ఓకే, ఏం లేదన్నమాట. ఇక్కడ కూడా చూపిస్తాను, ఎల్ఎస్ గ్రెప్ ఎల్ఎస్ వకీల్ వి అండ్ ఎంటర్, ఏం లేదనమాట. ఓకే, లైనెక్స్ కమాండ్ అండి యాక్చువల్ గా. సో లేదు అని చెప్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏం చెప్తుంది, కుడ్ నాట్ ఫైండ్ ఆర్ యాక్సెస్ టెంప్ ఆర్, ఇది లేదు అని చెప్తుంది అనమాట. ఏదో ఎర్రర్ చేస్తున్నాం అనమాట, మనమేమో తప్పుగా రాస్తున్నాం అనమాట కమాండ్ అనేది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పాను, నేను మళ్ళీ రాస్తాను. ఇక్కడికి వెళ్ళి నెట్ లో చూసుకోవచ్చు కాపీ మాడ్యూల్ సింటాక్స్ ఏదైనా కావాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి నేను ఏం ఆన్సిబుల్ -m, దాని తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి ఏం కమాండ్ వస్తుందండి, కాపీ మాడ్యూల్. ఓకే, కరెక్ట్ గా రాస్తాను మళ్ళీ. నాకు తెలిసి అట్రిబ్యూట్స్ వచ్చేసరికి డబల్ ఆరో ఎస్ఆర్సి అండ్ దాని తర్వాత ఇక్కడ టెంప్, దాని తర్వాత వకీల్. ఓకే, వకీల్ సాబ్, దాని తర్వాత డెస్టినేషన్ వకీల్ సాబ్ డాట్ టీఎక్స్టీ అనుకుంటా అండి నాకు తెలిసి, ఆర్ఎల్స్ అనుకుంటాను టీఎక్స్టీ అనే పెట్టాను. డెస్టినేషన్ అండ్ ఈజ్ ఈక్వల్ టు మనకి టెంప్, దాని తర్వాత అది ఇక్కడే వచ్చేస్తుంది, టెంపుల్లోకి వెళ్తుంది. నేను టెంపుల్లో చూపించాను కదండి, ఏం లేదు వకీల్ సాబ్ అని. దాని తర్వాత మళ్ళీ ఆల్ అని ఇస్తాను, వర్కౌట్ అవ్వాలి నాకు తెలిసి. ఇక్కడ చూపించట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిడి నేను వెళ్తాను, సిడి అండ్ టెంప్ ఎల్ఎస్ అని కొడితే ఇక్కడ ఓన్లీ వకీల్ సాబ్ ఉంది, నేను వకీల్ సాబ్ టెంప్ అని పాస్ చేస్తున్నాను. అదే అనుకుంటండి నాకు తెలిసి ఎర్రర్. నాకు తెలిసి వకీల్ స్పెల్లింగ్ కూడా తప్పు రాశాను. ఓకే, వకీల్ సాబ్ అండ్ ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వాలి. లెట్ us see, యా ట్రూ అని వచ్చింది. ఎల్ఎస్. ఓకే, ఎల్ఎస్ లేకపోతే కింద వచ్చింది చూడండి, ఎల్ఎస్ ఇదే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను మళ్ళీ. వకీల్ సాబ్ వచ్చింది చూడండి, ఇక్కడ రాలేదనుకుంటా. ఓకే, నేను స్విచ్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్ఎల్స్ నేను దాంట్లో లేను అసలు యాక్చువల్గా. ఓకే, టీడీ టెంపుల్లోకి వెళ్తాను. ఓకే, ఇప్పుడు నేను అదే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు చూస్తే వకీల్ సాబ్ వచ్చింది, క్యాట్ వకీల్ సాబ్ అని కొడితే కంటెంట్ మూవీస్ వెరీ గుడ్ అని వస్తుంది. క్యాట్ వకీల్ సాబ్ అని కొడితే ఓకే పర్ఫెక్ట్లీ ఫైన్ అండి. ఇలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన కమాండ్ ఏ కమాండ్ వాడుతున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా చూడాలనుకుంటున్నాను సర్వీసెస్ అన్ని రన్ అవుతున్నాయా లేదా అన్ని నోట్స్ లో. ఇప్పుడు నేను చూస్తే సర్వీస్ నేమ్ SSHD రన్ అవ్వాలి కంపల్సరీ, లేకపోతే నేను రిమోట్ గా యాక్సెస్ చేయలేను విచ్ రన్స్ ఆన్ పోర్ట్ 22. కాబట్టి ఇది రన్నింగ్ లోనే చూపించాలి. సర్వీస్ నేమ్ స్టేటస్ చెక్ చేస్తాను, రన్నింగ్ లో ఉంది.
దాని తర్వాత ఇక్కడ కూడా చూస్తే సర్వీస్, ఓకే, సర్వీస్ SSHD అండ్ స్టేటస్ పర్ఫెక్ట్లీ ఫైన్, రెండు రన్ అవుతున్నాయి. అదే మీరు Ansible లో యూజ్ చేయాలంటే ఇలా, ఇది Ansible -m అండ్ దాని తర్వాత మాడ్యూల్ ఏంటి, షెల్ మాడ్యూల్. ఓకే, షెల్ మాడ్యూల్ యూజ్ చేస్తాను అండ్ అట్రిబ్యూట్స్ వచ్చేసరికి A అండ్ ఇక్కడ ఉండే సర్వీసెస్ SBIN, దాని తర్వాత సర్వీస్. ఓకే, దాని తర్వాత మీరు చూసుకుంటున్నట్టయితే డైరెక్ట్ గా ఇంకేం చేయొచ్చు, స్టేటస్ చెక్ చేయాలి, SSHD రన్ అవుతుందా లేదా అండ్ స్టేటస్. ఓకే, SSHD అనేది స్టేటస్ చెక్ చేసుకుంటే, ఓకే, స్టేటస్, ఓకే, -a సర్వీస్. ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్ అండి మనకి, ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్, లేకపోతే షెల్ కమాండ్. ఇప్పుడు LS ఎలా కొడతాము అలానే మొత్తం కొట్టేస్తున్నాను అనమాట నేను ఇక్కడ. దాని తర్వాత ఆల్ కొడతారు, ఆల్ కొట్టినా రన్ అవుతుందని చూపించాలి చూస్తున్నట్టయితే. ఓకే, లోడెడ్ యాక్టివ్. ఓకే, రెండు యాక్టివ్ ఉన్నట్టున్నాయని చూపిస్తుంది అనమాట. అదే మీరు ఏదైనా కొట్టచ్చు, ఇక్కడనే LS కూడా కొట్టచ్చు నాకు తెలిసి. ఓకే, టెంపులా ఏమేమి ఉన్నాయి కంటెంట్స్ చూపించాలి అని అనుకుంటే, ఓకే, టెంప్, దాని తర్వాత LS టెంపులా, నాకు తెలిసి LS ఇట్లా కూడా వర్క్ అవ్వాలి. ఆహా, నాకు తెలిసి చూపించట్లేదు. సో యాక్చువల్గా యూజ్ చేసుకోవచ్చండి, సింటాక్స్ చూసుకొని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏంటి అనేది మీరు చూసుకుంటున్నట్టయితే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది అనమాట. -a అండ్ LS అని కొడితే సరిపోతుంది యాక్చువల్గా నాకు తెలిసి. ఓకే, ఇక్కడ -a కాపీ అండ్ మాడ్యూల్ LS. ఓకే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఏమేమి మాడ్యూల్ ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా LS అనేది ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఆర్గ్యుమెంట్స్ అనేవి లిస్ట్ చేయడానికి యాక్చువల్ గా చూసుకోవచ్చు అనమాట. ఆర్గ్యుమెంట్స్ కాపీ అని కొట్టి LS వస్తున్నాను నేను, అన్ని పిచ్చి చేస్తున్నాడు షెల్ అని, పొద్దున్న నుండి అట్లా ఇట్లా తిరిగిన. ఓకే, సో ఫైన్ అనమాట. మీరు ఇక్కడ మీరు కరెక్ట్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసి అన్ని చేసుకొని ఏమేమి ఇంకా ఆర్గ్యుమెంట్స్ కావాలి, ఏం చేయాలి కథ అనేది చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సింటాక్స్ ఏమైనా తప్పు ఉంటే మీరు ఎర్రర్ చదవండి, ఎర్రర్ చదివినాక ఏంటి తప్పు చేస్తున్నారు అనేది మీకు ఇన్ డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అది. ఓకే, అప్పుడు మీరు పర్ఫెక్ట్ గా మళ్ళీ రాసుకోవచ్చు. దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కానీ ఏమన్నా కావాలి అనుకుంటే నెట్ లో చూసుకోవచ్చు అనమాట. మీరు మ్యాండేటరీగా ఏమేమి పాస్ చేయాలి, దాని కింద ఎగ్జాంపుల్స్ యూజ్ చేసుకొని LS ఎట్లా యూజ్ చేసుకోవాలి ఏంటిది అనేది కూడా ప్రతి ఒక్క మాడ్యూల్ సింటాక్స్, బేసిక్ సింటాక్స్ పర్ఫామ్ మీరు ఈ సింటాక్స్ యూజ్ చేసుకొని దాని తర్వాత మనం ప్లే బుక్స్ లో పర్ఫెక్ట్ గా ఆడొచ్చు అనమాట ఇక్కడ ఆట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సింటాక్స్ కావాలన్నమాట మనకి. ఈ సింటాక్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇన్వెంటరీ నేమ్, గ్రూప్ నేమ్, సర్వర్ నేమ్ -మాడ్యూల్, దానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ మొత్తం. ఓకే, థ్యాంక్స్ అండి, దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫ్రమ్ మై ఎండ్. మీకు ఏమైనా డౌట్స్ కానీ అవి ఇవి ఏమైనా ఉంటే సరే మాకు పోస్ట్ చేయండి కమెంట్ సెక్షన్స్ లో. విల్ ట్రై టు గెట్ బ్యాక్ టు యూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.